హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నది P6 న్యూస్. నేను మీ సుమలత. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధరించి జెండా ఊపి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. వీరితో పాటు ఎంపీ సురేష్ శెట్కర్, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజు ఉన్నారు. మాజీ సీఎం కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి ఫైర్ అయ్యారు. కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అన్నారు. ఆ రోజు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పజెప్పమని హరీష్ రావు మాట్లాడిండు. బంగారుపల్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిండ్రు. అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా రైతు బంధుకు సుమారు 24,000 కోట్లు గుట్టలకు గట్టులకు ఇచ్చే ఏర్పాటు చేశారన్నారు. నిజమైన రైతులకు 12,000 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేసీఆర్కు అవకాశం ఇస్తే, రాష్ట్రం ఇస్తే అప్పుల కుప్పగా మార్చింది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. బంగారుపల్లెల్లో రాష్ట్రాన్ని అప్పజెప్పినవని మాట్లాడింది అన్నాడు ఎవరు? హరీష్ రావు. అంటే మరి బంగారుపల్లెలు ఏముందని పద్ధతి చూస్తే అప్పుడు కుప్ప చిప్ప చేతికిచ్చిండు. అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భరోసా ఇస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు కూడా ఇచ్చేప్పుడు ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్లో అందరికీ ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుడు కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే దుర్మార్గం ఏంటంటే వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు, అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అలా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా. అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని ఆలోచనతోటే మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి చెప్పండి. ఈ రోజున అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామను, కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే